తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పై సీఈఓ వికాస్ రాజ్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత, బీజేపీ నేత కొల్లి మాధవి సీఈఓను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. అద్దంకి దయాకర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఆదిలాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడిన అద్దంకి దయాకర్ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అద్దంకి కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, నిర్మల్ బహిరంగ సభలో కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, అలాగే హోంమంత్రి అమిత్ షా పైన తీవ్ర పరుష పదార్థాలు వాడిన విషయం తెలిసిందే. బహిరంగ సభలో రాహుల్ గాంధీ వచ్చిన నేపథ్యంలో ఆయన ఇలా రాహుల్ గాంధీని ఈ రోజు ఆదిలాబాద్ పర్యటన వస్తున్నారు. సో బీజేపీ పార్టీ వాళ్లలో వణుకు మొదలైంది. అలాగే ఒక ముళ్లపంది కూడా బయలుదేరింది ఇప్పుడు అని కూడా హోంమంత్రి అమిత్ షాను సంబోధిస్తూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే రాముడి పైన, అలాగే సీతా దేవి పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా మాట్లాడారని కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. రాముడు సీత అని మాట్లాడతారు. రాముడికి మీ చిన్నమ్మనా, లేకపోతే సీతమ్మ మీ రాముడు మీ చిన్నైనా, సీతమ్మ మీ చిన్నమ్మనా అని కూడా సంబోధిస్తూ, లేకపోతే రాముడు వంశంలో మీరు పుట్టినారా అని చెప్పి అరై తురే అన్పార్లమెంటరీ వర్డ్స్ సంబోధిస్తూ కూడా నిర్మల్ సభలో అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే రోటీ, పుల్కా, పప్పులలో కూడా జీఎస్టీ విధిస్తూ కూడా దేశాన్ని దోచుకుంటున్నారు. మీరు 120 కోట్ల మంది హిందువులను దోచుకుంటున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. లఫూట్ అని కూడా సంబోధించాడు ఆ బహిరంగ సభలో. అలాగే దాంతో పాటు మోదీ, మేమందరం చూసాము సీతమ్మ కోసం రాముడు ఎంత తప్పించిపోయాడో, కానీ ఇవాళ నువ్వు నీ సీతను వదిలేసి నువ్వు దేశాన్ని ఏమి వెళ్తావు, నువ్వు ఒక దద్దమ్మవు అని కూడా ప్రధానమంత్రి మోదీని అడ్రస్ చేస్తూ కూడా నిర్మల్ సభలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే మోదీ, అంబానీ, అదానీ అని చెప్పేసి కూడా ఈ ముగ్గురికే దేశ సంపదనంతా దోచి పెడుతున్నారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ముస్లింల పైన ఎందుకు విషం కక్కుతున్నారు, మీరే మాట్లాడతారు, మళ్ళీ ఆ రిజర్వేషన్లను రద్దు చేస్తాము అని అంటారు. ఒక ఫేక్ వీడియోలు సృష్టించేది మీరే, మాట అనేది మీరే, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన హోంశాఖతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా నోటీసులు పంపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏం కూడా వెంట్రుక కూడా పీకలేరని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు చీఫ్ ఎలక్షన్ ఆఫీస్ కి వెళ్లి ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ ఐఏఎస్ కి వెళ్లి బీజేపీ బృందం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ కొల్లి మాధవితో పాటు హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత, అలాగే గోకుల్ రామారావు అని చెప్పేసి బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ వీరంతా కలిసి కూడా వెళ్లి ఈఓ వికాస్ రాజ్ ని కలిసి నిన్న నిర్మల్ బహిరంగ సభలో అద్దంకి దయాకర్ రావు మాట్లాడిన పరుష పదజాలాన్ని ఉపయోగించకుండా మరోసారి కూడా ఆయనని ఆపాలని కూడా ఒక అభ్యర్థించారు. అలాగే చర్య పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి అని కూడా వాళ్ళు ఈసీకి ఇచ్చిన ఒక రిప్రజెంటేషన్ లో ప్రసంగించారు. ప్రధానమంత్రి మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైన అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడారని, అలాగే సీతాదేవికి సంబంధించిన వారు కాదా అని కూడా ఆయన ప్రశ్నించారు. తద్వారా హిందువుల విశ్వాసాన్ని, అలాగే దేవుళ్లను విశ్వసించే వారిని అవమానించేలా కూడా ఆయన మాట్లాడారు. అలాగే బాబ్రీ మసీద్ అంశాన్ని కూడా మరింత ముందుకు తెచ్చి కూల్చివేతకు భాజపా కార్యకర్తలే కారణమని ఆరోపించారు. ఈ రెచ్చగొట్టే వాడుక భాషపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, లేకుంటే అది మతపరమైన దేశంలో ఉన్న హిందువులందరికీ కూడా ఒక మతపరమైన మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఉంది. అలాగే దేశంలో కూడా అన్ని రిలీజియన్స్ కి కూడా ఒక
ఇష్యూ రేజ్ అయ్యే అవకాశం ఉంటుందనేది కూడా ప్రధానంగా ఆ లేఖలో ప్రస్తావించారు. అయితే అద్దంకి దయాకర్ రావు చేసిన ద్వేషపూరిత ప్రసంగాన్ని చట్ట ప్రకారము ఖండించడానికి లేకపోతే ఆయన పని చేయడానికి కూడా కారణం ఉంటుంది. అలాగే మోడల్ ఆఫ్ కండక్ట్ కింద నియమాల నిబంధనలు కూడా ఆయన ఉల్లంఘిస్తున్నారు అనేది కూడా ప్రధానంగా లేఖలు ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఎన్నికల ప్రచారం ఉండాలి అనేది కూడా ఒక సర్క్యులర్ 12 ని కూడా దాంట్లో సూచించారు. తక్షణమే దీని మీద ఆ వ్యక్తి పైన కూడా యాక్షన్ తీసుకోవాలి. తదుపరిగా ప్రచారం నుండి కూడా ఆయనని ఆపాలనేది కూడా ప్రధానంగా లేఖలో ప్రస్తావించారు. డెమోక్రసీకి ఇది విరుద్ధంగా ఉంది. ఆయన మాట్లాడిన భాష తీరు కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. కావున దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలనేది కూడా తక్షణ చర్యలు కూడా తీసుకోవాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామని కూడా భాజపా నేతలు ఆ లెటర్ లో మెన్షన్ చేశారు. కానీ అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు సంచలనాత్మకంగా మారాయి. హోమ్ మినిస్టర్ ని పట్టుకొని లప్పుట్టు ముళ్లపంది అని కూడా ఆయన సంబోధించడం కూడా అసలు అద్దంకి దయాకర్ రావుకి అంత ధైర్యం అద్దంకి దయాకర్కి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఇప్పుడు ఒకటే సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తుంది. అందరు కామెంట్లు కూడా పెడుతున్నారు అద్దంకి దయాకర్ పైన. ఇంత నెగిటివ్ గా ఇంత విద్వేషమా హిందువులు అంటే అని కూడా కామెంట్లు చేస్తున్నారు. అది కాకుండా బాబ్రీ మసీద్ పైన కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు ఇక్కడ భద్రాచలంలో సీతా రాముల సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవాలయం మేము ఇక్కడ కట్టుకుంటే అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ చేసిండ్రు మీరు. అక్కడ బాబ్రీ మసీద్ కూల్చిన చోట మీరు రామాలయాన్ని కట్టుకున్నారు. అయినా ముస్లింస్ ఏమనలేదు. కానీ ముస్లింల మీద ఎందుకంత విషం కక్కుతున్నారు అని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే దాంతో పాటు పాకిస్తాన్ కి పెట్రోల్ 45 రూపాయలకు అమ్ముతారు, శ్రీలంకలో 45 రూపాయలకు అమ్ముతారు, కానీ భారతదేశంలో మాత్రం 100 రూపాయల పైగా అమ్ముతారు. దేశాన్ని దోచుకుంటున్నారు. అలాగే ప్రధానమంత్రిని మోదీని పట్టుకొని కూడా దద్దమ్మ అని కూడా సంబోధించారు అద్దంకి దయాకర్. దీంతో ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది ఈ వ్యాఖ్యలు. అలాగే ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున అలాగే బీజేపీ తరఫున నాయకులు కూడా నాయకులు కూడా అందరు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా చేసుకుంటూ వ్యక్తిగతంగా కూడా పర్సనల్ గా కూడా వెళ్తున్నారు. అలాగే ఈయన హిందువులని సంబోధించి హిందువులారా అరే తురే అని సంబోధించడమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.